5-6 రోజులుగా సాక్షి పేపర్లో ఏకరవ పెడుతున్న అంశాలు 2020 నుంచి సాక్షివాడు వేస్తూనే ఉన్నాడు. రెగ్యులర్గా వేస్తూనే ఉన్నాడు. 2020లో నాకు జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా చెడిపోయిన తర్వాత అతను నా మీద పగా ప్రతీకారాలకి పూనుకున్న తొలి రోజుల్లో అప్పుడు అతని పార్టీలో ఇప్పుడు ఇంకో పార్టీలో ఎంపీగా ఉన్న ఒక వ్యక్తిని ప్రవేశపెట్టి అప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ చైర్మన్ని ఇతను పిలిపించుకొని సో అతనికి ఎలాగైనా సరే నా కోరిక తీర్చాలి, ఈ కంపెనీ క్లోజ్ అయింది కాబట్టి మీరు కేసు ఒకటి ఇవ్వండి, మాకు కావాల్సిన వాడు ఉన్నాడు సిబిఐలో, మేము చర్యలు తీసుకుంటాం అని అంటే ఆయన ఇంకో బ్యాంక్ అయినా కలిపి ఇమ్మీడియట్గా జగన్మోహన్ రెడ్డిని ఏ ఆజానుబాహుడైన ఒక ఎంపీ కలిపాడో వాళ్ళని తీసుకొచ్చి ఆ 48 గంటల్లో మీరు సమ్వేర్ ఇన్ సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో 2020 ఆ సాక్షి పేపర్లో ఫ్రంట్ పేజ్ రఘురామ నివాసాలపై సిబిఐ దాడి, ఆఫీసులపై అన్నిట్లపై దాడి, విపరీతంగా అసలు టన్నులకు టన్నులు, లారీలకు లారీలు కాగితాలు దొరికేసినాయి అని చెప్పి రాశారు. అప్పుడే అంటే 2020లోనే రాశాడు. ఆ తర్వాత అసలు కొనసాగుతోంది విచారణ, అలా ఇలాగా రఘురామరాజు అరెస్టు తథ్యమని ఇప్పుడు వాగుతున్న వాగుడు అప్పుడు కూడా సాక్షిలో వాగాడు. ఇది కొత్త వాగుడు కాదు, అప్పుడు వాగుడే. అప్పుడే ఎప్పుడైతే వారు రైడ్ చేయించారో, మామూలుగా 48 గంటల్లో రైడ్ అనేది జరగదు. అసలు అది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలంటేనే మామూలుగా 4-5 నెలలు పడుతుంది. బట్ జగన్మోహన్ రెడ్డికి అప్పుడు ఉన్న పట్టుది. ఆ పట్టుతో మరి ఇమ్మీడియట్గా రైడు, ఎఫ్ఐఆర్లు, ఇన్వెస్టిగేషన్లు అన్నీ జరిగినాయి. ఇప్పుడు వీళ్ళు 2000 కోట్లు అని మాట్లాడుతున్నారు. ఆ 2000 కోట్లు అన్నది అసలు ప్రాజెక్ట్ కాస్ట్ ఒక 300 మెగావాట్, ఒక 180 మెగావాట్. అసలు భారతదేశంలో నేను కట్టినంత లోయెస్ట్ క్యాపిటల్ కాస్ట్ పర్ మెగావాట్ ఎవరూ కట్టల. ఆ 180 మెగావాట్ ప్లాంటు 5 సంవత్సరాలు రన్ అయిన తర్వాత 300 మెగావాట్ ఒక 2 years సక్సెస్ఫుల్గా రన్ అయింది. ప్లాంట్ కట్టాం. మొత్తం రెండు కలిపితే ప్రాజెక్ట్ కాస్టులు 2000. అందులో డెట్టే ఒక 500 కోట్ల నుంచి 600, ఈక్విటీ ఒక 550 కోట్ల నుంచి 600 కోట్లు ఉంటుంది. ఆ మిగిలింది డెట్. మెజారిటీ మోర్ దాన్ 70% 180 మెగావాట్కి, అరౌండ్ 45% ఆ 300 మెగావాట్కి, 40% 300 మెగావాట్కి రీపే చేసిన తర్వాత అప్పుడు ఇలాంటి పనికిమాలిన సీఎంఏ అక్కడ ఉన్న రోజుల్లో జయలలిత గవర్నమెంట్లో నాకు పేమెంట్స్ రాకపోతే నేను జయలలిత ప్రభుత్వం మీద ఎలక్ట్రిసిటీ బోర్డు మీద చర్యలు తీసుకోవాలి. ఎన్సిఎల్టీ అప్పుడే వచ్చింది. ఆ రూల్స్ ప్రకారం నా పేమెంట్స్ ఇవ్వకపోతే నేను బ్యాంక్స్కి పే చేయాలి, ఇవ్వకపోతే ఆ అసెట్లు అమ్మైనా సరే నాకు డబ్బు పే చేయాలి అని చెప్పి అప్పుడు వచ్చిన కొత్త చట్టం ప్రకారం నేను కేసు ఫైల్ చేస్తే సరే ప్రభుత్వం వాళ్ళు కోర్టులో నాకు ఆర్డర్ ఫేవరబుల్గా వచ్చినప్పటికీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు కావాలంటే ఇల్లని వాళ్ళు కౌంటర్ క్లెయిమ్స్ పెట్టి ఈ సప్లై చేసినప్పుడు ఎవ్రీ 1 అవర్కి మేము మీటర్ రీడింగ్ చూస్తాం, ఈ హాఫ్ అన్ అవర్లో తగ్గిన దానికి పెనాల్టీ, ఈ హాఫ్ అన్ అవర్లో ఎక్కువైన దానికి మేము సప్లై చేయక్కర్లేదు, 10% ప్లస్ ఆర్ మైనస్ క్లాజ్ ఉన్నప్పటికీ రకరకాలుగా చిత్రహింసలు పెట్టి పేమెంట్లు ఆపేసి లిటిగేషన్ చేశారు. నేను ఏ చట్టం ప్రకారం వాళ్ళ మీద కేసు వేసానో నా బాకీలు రాలేదని, ఆ చట్టం అమల్లో ఉంది కాబట్టి నేను వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు రానందువల్ల
2 క్వార్టర్లు డిఫాల్ట్ అయితే ఎన్సిఎల్టీ ఈ లెండర్స్ ఎన్సిఎల్టీకి వెళ్ళి ఈ కంపెనీని అమ్మేశారు. అమ్మగా కొంత డబ్బు వచ్చింది. అక్కడ అసెట్ బిల్డ్ చేసాం వాళ్ళు మాట్లాడిన కంపెనీలకి. ఈ సందర్భంలో ఏమైంది, ఇంటర్ కార్పొరేట్ డిపాజిట్స్ ముందు 1 సంవత్సరం పాటు బ్యాంక్ లోన్ డిఫాల్ట్ అవ్వకూడదని అన్ని కంపెనీలకి హోల్డింగ్ కంపెనీ ఒకటే కాబట్టి ఈ ప్రతి ఇండివిజువల్ ప్లాంట్కి సపరేట్ పీపీఏలు ఉంటాయి కాబట్టి సపరేట్ నేమ్స్ ఉంటాయి. వీటికి హోల్డ్కోకి ట్రాన్స్ఫర్ చేసి ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి అప్పులు ఇచ్చి అన్నీ అందులోనే చూపెట్టి ఆ ఇన్స్టాల్మెంట్ల కోసం డబ్బు వాడటం జరిగింది. అన్ని చెక్ ట్రాన్సాక్షన్సే. ఇట్ ఈస్ ఓన్లీ ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ అన్ అఫెన్స్, ఇట్ ఈస్ నాట్ అన్ అఫెన్స్. ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ అన్ అఫెన్స్ అది కాంపౌండబుల్, దానికి ఏదో కొంత పెనాల్టీ ఉంటుంది, బట్ అది కూడా ఉండే అవకాశం లేదు. బట్ ఎప్పుడైతే డిఫాల్ట్ కంపెనీ వాళ్ళు అసెట్లు అమ్మారో ఆ బ్యాలెన్స్ అమౌంట్ నేను కట్టలేదు కాబట్టి, నేను అంటే కంపెనీ ఈజ్ అన్ ఇండివిజువల్, నేను వన్ ఆఫ్ ది షేర్ హోల్డర్ని. నాకు ఎంతోమంది ఫారిన్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. అసలు మా సొంత డబ్బు చాలా ఎక్కువ పోయింది ఈ బ్యాంక్ డెట్ కన్నా. నేను తీసుకొచ్చిన ప్రైవేట్ ఈక్విటీ అమౌంట్ ఐ లాస్ట్ మచ్ మోర్ దాన్ ద డెట్. సరే, ఇది ఎందుకు చెప్తున్నాను అంటే కొద్దిమంది నా అభిమానులు బాధపడతారేమో, నేనేదో బ్యాంకుల్ని దోచాను అనుకుంటారేమో. నా డబ్బులే పోగొట్టుకున్నా. నేను పుట్టడమే గోల్డెన్ స్పూన్తో పుట్టా, అత్యంత ఐశ్వర్యంలో పుట్టా. అప్పటికి ఇప్పటికి నా జీవన విధానంలో పెద్దగా మార్పు ఏమీ లేదు. అప్పుడు పంది మాంసం అమ్ముకునే వాళ్ళు ఇప్పుడు 500 కోట్లు 1000 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్లే కట్టుకుంటున్నారు తప్ప, మేము అప్పుడు బాగానే ఉన్నాం, ఇప్పుడు బాగానే ఉన్నాం అంతే తప్ప ఒకప్పుడు పంది మాంసాలు అమ్ముకోలేదు. ఇప్పుడు మరీ ఫిల్తీ రిచ్ రాజకీయాల్లో కన్నాలేసి సంపాదించుకోలేదు. ఇది ఎవరికి చెప్తున్నానో ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకుంటే మంచిదే. సో ఇది క్లారిఫికేషన్. ఇక ఈ పేపర్లో ఈ మధ్యన ఎక్కువగా ఏమి రాస్తున్నాడు, రఘురామకృష్ణరాజు 420. సరే, 3 కేసుల్లో వాడే పెట్టించిన కేసుల్లో, అంటే ఒక ఆజానుబాహుడైన ఎంపీ ద్వారా పెట్టించిన కేసుల్లో ఓకే 3x420 అనుకుందాం ఊరికి ఆ లెక్కల్లో. జగన్మోహన్ రెడ్డి 11 కేసుల్లో 420. సరే 11 అదొక యాదృచ్ఛికంగా ప్రతి దగ్గర 11 వస్తుంది. 11 కేసుల్లో జగన్మోహన్ రెడ్డి 420. మరి సాక్షిలో అతను వాటా అమ్మేసుకున్నాడా మరేంటో నాకు తెలియదు. కానీ రఘురామకృష్ణరాజు 420 3 కేసుల్లో అని చెప్పి మాట్లాడాలంటే సిగ్గుండాలి కదా. ఆ పత్రిక యజమాని మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత అప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు, అర్థమైందా, ప్రస్తుత అప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు. అలాగా 11 కేసుల్లో 420గా ఉండి ఈ రకంగా కేవలం అంటే అతని స్టాండర్డ్లో కేవలం ఉంటే రాసుకుంటావా? జనాలు అసహించుకోవట్లా. సరే, ఎవరో మాట్లాడారు, అమ్మ బాబోయ్ రేపో మాపో అరెస్ట్ అయిపోతాడు, సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సుప్రీంకోర్టు ఏం చెప్పిందిరా? సరే, అది దొబ్బింది ఎప్పుడో మీకు. ఏం చెప్పింది సుప్రీంకోర్టు? ఒక బంచ్ ఆఫ్ కేసుల్లో ఇన్వెస్టిగేషన్ యాక్చువల్గా అయిపోయింది. ఆ రెండిట్లో 2020లో జగన్మోహన్ రెడ్డి పేపర్ చూసుకుంటేనే తెలుస్తుంది. తర్వాత మొన్న ఎలక్షన్ ముందు కూడా ఈఏ రాసేవాడు, ఈఏ రాసి నాకు సీట్ రాదనేవాడు. 2020లోనే రాశారని చెప్పి ముందు చెప్పాను కదా. అది రాస్తూనే వెళుతూ అప్పుడు కూడా ఇదే రాసి
ఇదే పాయింట్ నేను నా ఎలక్షన్ ఎఫిడవిట్లో పెడితే, ఈ కేసుల గురించే నా ఎలక్షన్ ఎఫిడవిట్లో కూడా రాస్తే, అయ్యి బాబా చూసారా ఇన్ని కేసులు ఉన్నాయని చెప్పి మళ్ళీ రాసి, నాకు సీట్ రాదని రాసి, సీట్ ఇవ్వకూడదని వాళ్ళు డిసైడ్ అయిపోయారని రాసి, ఒకవేళ సీట్ ఇచ్చినా నాది 3వ స్థానం అని చెప్పి రాసి, ఇండిపెండెంట్కి కూడా అలే డబ్బులు ఇచ్చి ఇన్ని చేసి ఏం పీకారా? ఈ ఉండి నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడు 32,000 దాట్ల మెజారిటీ, దాన్ని 56,777కి తీసుకెళ్లే సువర్ణావకాశం నాకు ఇచ్చారు. అప్పుడు ఓడిపోతామని అన్నారు.